మీ మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పండి సార్. ఎప్పుడు అయింది సార్ మీ మ్యారేజ్? మ్యారేజ్ బీకామ్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు 75లో మ్యారేజ్. బీకామ్లో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ 75లో మ్యారేజ్ అయింది కాబట్టి తర్వాత 83లో సీఏ పాస్. బీకామ్ తర్వాత పెళ్లి తర్వాత బీకామ్ అయింది, సీఏ అయిపోయింది. ఓకే. అప్పుడు సీఏ 20 సంవత్సరాల వయసు 83కి వచ్చేసరికి 2 అబ్బాయిలు. అవునా సార్? అప్పుడు మీకు భయం అనిపించలేదా సార్? అంటే ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉంటాయి అది పెళ్లి చేసుకునేటప్పుడు. తప్పదు, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. కానీ చేసుకున్నా కాబట్టి ఇది ఒక అవకాశం అనుకొని దీన్ని సక్సెస్ చేసి చూద్దామని పట్టుదల పెరిగింది. ఇప్పుడు సీఏలు చేయడం ఇంకా పట్టుదల పెరిగింది, పాస్ చేసి చూపించాలని చెప్పనేది. దాని ప్రకారమే ప్లాన్ చేసుకోవడం, దాని ప్రకారం తయారు చేసుకోవడం జరిగింది. అదే విధంగా మనకు అదృష్టం కూడా కలిసి వచ్చి తొందరగా పాస్ కావడం జరిగింది. లేకపోతే అంటే భయం ఉంటుంది, ఎట్లాగూ ఉంటుంది కాబట్టి, ఫ్యామిలీ బర్డెన్ ఉంటుంది, ఫైనాన్షియల్ బర్డెన్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి బర్డెన్ ఉండేది, భయం ఉండేది. ఆ భయంకు తగ్గట్టుగా సొల్యూషన్ దొరికింది సీఏ పాస్ కావడం వల్ల. లక్కీగా అది. మరి ఎంతోమంది జైన్ వాళ్ళు పాస్ కాలేదు, నాతో ఉన్న వాళ్ళు, నేను మాత్రం పాస్ కావడం. అది నాకు ఒక విధంగా అదృష్టం అనుకోవాలి. అది అదే విధంగా అదే కంటిన్యూ అయింది. ఆ లక్ కంటిన్యూ అయింది. రిస్క్ తీసుకుని లక్ కంటిన్యూ అయింది. అది ఒక విధంగా లక్. అది మేడం మీ నిజామాబాద్ సార్? మేడం వాళ్ళ కొరుట్ల వాళ్ళది, రిలేటివ్స్ తెలిసిన వాళ్ళే. కానీ అప్పుడు 75 అప్పుడు 10th 7th 8th క్లాస్ అవుతుంది అప్పుడు. నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ముందు సర్వీస్ ట్యాక్స్ అని ఉంటుంది కదా సార్, ఇప్పుడు జిఎస్టీ అయిందా సార్? అది అలా మార్చడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు మొత్తం స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు 16 రకాల ట్యాక్స్లు ఉన్నాయి సార్. 2017 కంటే ముందు 10 రకాల ట్యాక్స్లు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, 3-4 రకాల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉండే. స్టేట్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ ఉంటాయి. ఇవన్నీ తీసేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకటే ట్యాక్స్ తీసుకొచ్చారు 1/7/2017 నుంచి. దానివల్ల అన్ని కలిపి ఒకటే ట్యాక్స్ అయింది. ఇప్పుడు ఆ ఒక ట్యాక్స్ ఒకటే రిటర్న్ సబ్మిట్ చేసి సరిపోతుంది. జిఎస్టీ చేస్తే ఇప్పుడు అయిపోతుంది. జిఎస్టీ సబ్మిట్, ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ అన్ని యాట్ అన్ని దాంట్లో కలిసిపోయింది. ఆ విధంగా కంప్లైంట్స్ తగ్గింది, కష్టం తగ్గింది, ఫైలింగ్ డిపార్ట్మెంట్స్ తగ్గినాయి, ఒకటి దగ్గర అయిపోయింది. సార్ మీరు అంటే రీసెంట్గా కోవిడ్ కంటే ముందు రామ్నాథ్ కోవింద్ గారిని కూడా కలిసిన సంఘటన ఉంది సార్. అంటే అది ఏ విషయంలో సార్? అంటే మీ ప్రొఫెషనలా లేకుంటే? తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాబట్టి అప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నా పేరు కూడా పంపించారు. వెళ్ళినప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు బొల్లారంలో బొల్లారం రాష్ట్రపతి భవన్లో కలవడం జరిగింది. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నేను రామ్నాథ్ కోవింద్ గారిని కలవడం జరిగింది. సార్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఏంటి సార్ అసలు? అది తెలంగాణ ఫార్మేషన్ 2014లో అయింది. అంతకంటే ముందు 2010 లోపల ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండాలి, తెలంగాణ ఇండస్ట్రీ తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను స్టార్టింగ్లో లేను, తర్వాత 2012లో జాయిన్ అయ్యాను. నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కొంచెం యాక్టివ్ ఉన్నాను కాబట్టి తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నన్ను యాక్టివ్ మెంబర్ చేశాను. సార్ ఇన్ని 41 years ఆఫ్ ఇండస్ట్రీలో మీకు కోపం ఎక్కువ అని విన్నాం సార్. ప్రతి అంటే ఓన్లీ ఆ కోపం అంటే అందరి మీద ఉంటుందా సార్, లేకపోతే పని చేయకుంటే కోపం ఉంటుందా? కోపం ఎందుకు వస్తుంది? పని చేయకపోతే వస్తుంది. అశ్రద్ధ అబద్ధం రెండు ఉండదు. అశ్రద్ధ అయితే అబద్ధం చెప్పద్దు అంతే. వాడు చేయకపోతే వాడు అంతే, చేయకపోతే చేయనని చెప్పండి. నాకు గుడ్ న్యూస్ చెప్పొద్దు, బ్యాడ్ న్యూస్ చెప్పండి. నేను ఆల్టర్నేటివ్ చూసుకుంటాను. కానీ గుడ్ న్యూస్ ముందు చెప్పి బ్యాడ్ న్యూస్ చెప్పకపోతే అది ఆగిపోద్ది కదా వర్క్ అయితే. అవును సార్. కాబట్టి నేను వ్యక్తిని ఎప్పుడు కోపగించాను, అశ్రద్ధ కోపంకి వస్తాను. అశ్రద్ధ అబద్ధం రెండు ఉండదు, ఆలస్యం చేయడం కూడా ఉండదు. ఓకే రాకపోతే రానని చెప్పేసి, కానీ ఇదిగో వస్తున్నా లేకపోతే చేస్తున్నా అది కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పటికి కూడా మీరు చేసిన నేను మళ్ళీ చెక్ చేయడానికి లేదు ఇక్కడ. మీరు చేసిన పని మీదనే నేను దాన్ని బిల్డప్ చేసుకుంటాను. మీ యొక్క డిఫెక్ట్ ఉంటే నాకు డిఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు పర్ఫెక్ట్ చేయాలి. అక్కడ గ్రౌండ్ లెవెల్ అయితే పని చేస్తారు, పర్ఫెక్ట్ చేయాలి. దాని మీద నేను బిల్డప్ చేసుకుంటాను. కానీ మళ్ళీ నేను చేసి మీరు చెక్ చేయండి, డోంట్ ఎక్స్పెక్ట్ దట్. మీరు చేసిన ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, చెక్ చేయడానికి లేదు ఇక్కడ. మీరు చేసేదాన్ని బిల్డప్ చేసుకుంటాను. నేను దాన్ని మళ్ళీ మీరు చేసి నేను చేసే చెక్ చేసుకుంటే మళ్ళీ నేనే చేసుకోవచ్చు. ఇప్పుడు అప్కమింగ్ సీఏలకి ఏం సూచన ఇస్తారు సార్? అప్కమింగ్ సీఏలకంటే ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దానికి ఏంటంటే మన ప్రొఫెషన్ అయితే ఇన్స్టిట్యూట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే సొసైటీ కానీ గవర్నమెంట్ కానీ చార్టెడ్ అకౌంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది ఇవ్వాలి. అంటే మనం ఏదైతే సంతకం చేస్తున్నామో, ఏదైతే సర్టిఫికేట్ ఇస్తున్నామో
అది కరెక్ట్ ఉండాలి. అన్నీ మంచిగా ఉండాలని లేదు. చెడ్డగా ఉంటే చెడ్డగా ఉన్నాయండి, మంచిగా ఉంటే మంచిగా ఉన్నాయండి. చెడ్డగా ఉన్నాయి రాయిద్దారు కూడా చేయకండి, మంచిగానే మాత్రం చేసేయండి, ఎప్పుడు సరిపోయింది. కానీ వాళ్ళు అడిగారు కదా, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి ట్యాక్స్ పేయర్ని, క్లయింట్ని అని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడైనా డిజిటలైజేషన్ తర్వాత ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఆర్థికంగా ఏమాత్రం తప్పు చేసినా తప్పించుకునే అవకాశం లేదు. ఎంత ఆలస్యమైతే అంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీకు డిజిటలైజేషన్తో ఈజీ అయిందా సార్, కష్టమైందా సార్? పర్ఫెక్షన్ అయింది. పర్ఫెక్షన్ ఈజీ అయింది, పర్ఫెక్ట్ అయింది. పేపర్ అంటే చాలా ప్రాసెస్. ఇంత ముందులాగా ఏంటంటే డిస్కషన్ లేదు. ఆఫీసర్కి ఒప్పుకోవడమా లేకపోతే మనం లేకున్నా పర్వాలేదు అంటే అందరికి ఒకటే విధంగా ఉండాలి. 90% ఒక 10% ఒక దగ్గర లేదు, ఇంకా 100% ఒకటే విధంగా ఉండాలి. ఆ మిస్ మ్యాచ్ అనేది లేకుండా వేయడం వల్ల డిజిటలైజేషన్ వల్ల అడ్వాంటేజ్ అయింది అన్నమాట. కాబట్టి ఆ విధంగా గ్రీడీ ఉండకూడదు. మన క్లయింట్ మన దగ్గరికి వచ్చినంత మాత్రమే క్లయింట్కు సేవ్ చేయాలని కాదు. వీఆర్ ప్రొఫెషనల్స్. హాఫ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మనం ఇక్కడనే ఫిల్టర్ కావాలి. కాబట్టి ఆ క్లయింట్కి సేవ్ చేయడం కావాలి, ప్రొఫెషన్ కూడా సేవ్ చేయాలి. డిపార్ట్మెంట్ మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో అది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. కానీ కాంప్రమైజ్ కాకూడదు. అక్కడ ఆ హానెస్టీ, ఆ సిన్సియారిటీ పోకూడదు. దాని నష్టం జరుగుతుంది. కొందరు క్లయింట్స్ మేము డబ్బులు ఇస్తాగా మేము చేయాలని చెప్పినట్టు. డబ్బులు ఇచ్చేది మా కోసం కాదు, మీ కొరకు ఇస్తున్నారు. ఇంకోటి చేస్తే చేయించుకోండి, నేను ఎందుకు చేయాలి దానికి? ఐ షుడ్ నాట్ బికమ్ పార్ట్ ఆఫ్ ద రాంగ్ డూయింగ్. కాబట్టి ఎప్పుడైనా మా క్లయింట్ ఒకటే చెప్తాను, మీరు ఎంటర్ కావాలనుకుంటే ట్యాక్స్ సంపాదించండి, ట్యాక్స్ కట్టండి, బికమ్ ఏ గుడ్ ట్యాక్స్ పేయర్. అంతేగాని తప్పించుకునే ప్రయత్నం చేయకండి. తప్పించుకునేది ఫస్ట్ మీకు స్టార్టింగ్లో ఓన్లీ ట్యాక్స్తోనే పోద్ది. ఆలస్యం అయితే ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంకా ఆలస్యం అయితే పెనాల్టీ కట్టాలి, ఇంకా ఎక్కువైతే ప్రాసిక్యూషన్ పోతుంది డిపార్ట్మెంట్లో. ఈ 4 స్టేజ్లు ఎక్కడ ఎంటర్ అవుతావు నీ ఇష్టం. కాబట్టి బీ ట్రూ కంప్లైంట్. ట్యాక్స్ సంపాదించి మిస్ చేయకండి, ట్యాక్స్ కట్టేసేయండి, ఫెయిర్ ట్యాక్స్ కట్టండి, పీస్ఫుల్, హ్యాపీగా ఉండండి. అది రైట్ సార్. ఇదంతా ఒక పక్క వేసి బీజేపీతో మీకు వచ్చి అంటే ఏమైనా పోస్టులు వచ్చినాయా సార్? అంటే వర్క్ ఓన్లీ చేశారా మీరు బీజేపీ? ఓన్లీ కార్యకర్తగా ఉన్నాను బీజేపీలో. 2003లో జాయిన్ అయ్యాను సార్. ఆ కార్యకర్త ఒకప్పుడు ఇన్వెస్టర్స్ సెల్ కన్వీనర్ ఇచ్చారు స్టేట్కి. ఓకే. 2007 నుంచి 2010 వరకు. తర్వాత కార్యకర్తగా ఉన్నాను. అట్లా దాంతోనే అటాచ్మెంట్ అట్లాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే మీరు అంటే పరిచయాలు ఉంటాయి కదా సార్ నార్మల్గా సీఏ అంటే. అండ్ నాకు తెలిసి బండారు దత్తాత్రేయ గారు కూడా మీకు ఒక దగ్గర చాలా మిత్రుడు కాకపోయినా మిత్రుడు లాగానే అనుకోండి. సో అంటే మీరు ఎప్పుడు ట్రై చేయలేదా సార్ ఏదైనా పోస్ట్ కోసం కానివ్వండి అట్లా? మనం ఎందుకు ట్రై చేయాలి? వాళ్ళు మన అవసరం ఉంటే వాళ్ళే తీసుకుంటారు, మనది ట్రై చేయాలి. మనం ఎక్కడ కేపబుల్ అయితే వాళ్ళు తీసుకుంటారు, మనది ట్రై చేయాలి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ఈ నెలలో మీరు ఓన్లీ కార్యకర్తగానే ఎట్లుందో అట్లనే ఉందామని. అంటే మీ బీజేపీలో ఇన్ని ఏళ్ళు ఉన్నారు కదా సార్. నార్మల్గా అంటే అక్కడ చాలా పంచువాలిటీ ఉంటుంది, టైం సెన్స్ మెయింటైన్ చేస్తారు అక్కడ. అంటే ఆర్ఎస్ఎస్ అంటేనే అది అని విన్నాం. అది ఎంతవరకు నిజం సార్? నిజమే అంటారా? పంచువాలిటీ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, అదేం లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఇక ఎవరు పర్సనల్ ఎవరు ఎట్లుంటే వాళ్ళకి తెలియదు, ఆర్గనైజేషన్ మాత్రం బాగుంటుంది. అండ్ ఇంకొకటి మీ ఫ్యామిలీ పరంగా వస్తే మీ కొడుకులను ఎలా చూసుకుంటారో కోడళ్ళను కూడా అట్లనే బిడ్డలు లెక్కనే చూసుకుంటారని నేను విన్నాను సార్. అది చాలా గ్రేట్ సార్. నిజం చెప్పాలంటే ఎంతమంది సార్ మీరు బాబు వాళ్ళు? 3 members. పెద్ద అబ్బాయికి ఒక అబ్బాయి, సార్. రెండో అబ్బాయికి ఇద్దరు అబ్బాయిలు, మూడోనికి ఒక అబ్బాయి. అమ్మాయి ఎవరు లేరు మీ ఇంట్లో ఇప్పుడు? ఒక వీళ్ళే బిడ్డలు అనమాట. మన్మరాలు ఎవరు లేరు? మన్మర లేరు, అమ్మాయి లేరు, మనమలు లేరు. కోడలే మీ అంతే. వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మన పిల్లలే అనుకుంటాం. అవును సార్. ఏమైనా వర్క్స్ ఉంటే కూడా ఇంకా మా పిల్లల కంటే మా కొడుకుల కంటే కోడల మీద. అవును సార్, నేను కూడా విన్నాను. వాళ్ళ వరకు వాళ్ళకే చెప్తాను నేను, నా వరకు అయితే.